ప్రొఫెసర్ జయదేవ్ తిరుమలరావు గారు తెలుగు యూనివర్సిటీలో అక్కడ పనిచేసేవారు. అక్కడ నుంచి ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు. అయితే ఆయన వృత్తిలో ఉన్నప్పుడు రిటైర్ అయిన తర్వాత ఈ ఆదివాసులకు సంబంధించిన వాళ్ళు నిత్య జీవితంలో వాడుకునే అనేకమైనటువంటి కళాత్మక వస్తువులను సేకరించారు. వాళ్ళు వంట కోసం మాత్రమే వాడుకునే పాత్రలతో మొదలుపెట్టి వాళ్ళు వాడే వాయిద్యాలు, వారు ఉపయోగించేటువంటి మరి పూజకు ఉపయోగించే వస్తువులు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నైపుణ్యము, తయారు చేసే వస్తు నైపుణ్యము, ఇవన్నింటినీ సంబంధించిన వస్తువులను దాదాపు 5,000 వస్తువులను సేకరించారు. ఈ సేకరించింది వాస్తవానికి ఆయన మార్కెట్లో అమ్ముకోవటానికి కాదు. ఆయన ఈ సేకరించి బయట దేశాల వాళ్ళు కూడా అడుగుతున్నారు, మాకు ఇచ్చేయండి. అదేవిధంగా ద్రౌపది ముర్ము గారు వీటిని చూసి రాష్ట్రపతి భవన్లోనే పెట్టుకుందామని అన్నారు. కానీ తిరుమలరావు గారికి ఏంటంటే అవి హైదరాబాదులో ఉంటే బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ ప్రజలకు వాటితో ఉన్న మమకారం సంబంధం రీత్యా వాళ్ళు ఇక్కడ ఉంటే బాగుంటుంది, ఇక్కడ ఉంటే విద్యార్థుల పరిశోధన కూడా ఉపయోగపడతాయి అనేది ఆయన ఆలోచన. ఆ ఆలోచన ప్రకారమే అర్జకళ వస్తువుల మ్యూజియం ఒకదాన్ని ఏర్పాటు చేయాలని చాలా కాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇంతవరకు ఏంటంటే తెలుగు యూనివర్సిటీ వాటికి ఆశ్రయాన్ని కల్పించింది. కొంతకాలం వాటిని అక్కడక్కడ వేరే ప్రైవేటు వ్యక్తుల ఇళ్లలో కూడా వాటిని దాచిపెట్టారు. ఇప్పుడు భద్రపరిచినటువంటి వస్తువులను మ్యూజియంలో పెడితే అందరికీ ఉపయోగంగా ఉంటాయి. ఆ ఆలోచనతో ప్రభుత్వాన్ని కోరితే ఈ ప్రభుత్వం దానికి సహకరించి అన్ని చోట్ల వాళ్ళు ఒక ప్రయత్నం చేసి చివరాఖరికి ఉస్మానియా యూనివర్సిటీలో నిరుపయోగంగా ఉన్న ఒక ప్రొఫెసర్ క్వార్టర్ను ఇందుకు ఉపయోగించాలని నిర్ణయించారు. యూనివర్సిటీ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా ఆమోదించింది. దాన్ని ఇప్పుడు ప్రభుత్వము తర్వాత ఈ ఆర్జకళ వస్తువులను సేకరించిన తిరుమలరావు గారి ఫౌండేషన్, అదేవిధంగా యూనివర్సిటీ ముగ్గురు కలిపి నిర్వహిస్తారు. యూనివర్సిటీకి నిర్వహణలోనే ఉంటుంది అది స్థానం. అది అయితే ఇది ఒక మ్యూజియం అనేది నలుగురు తిరగటానికి వీలుగా ఉండే చోట్ల పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అందుతుంది. ఆ సహాయం దొరికితే ఆ మ్యూజియాన్ని పరిపుష్టత చేకూర్చవచ్చు. ఆ మ్యూజియాన్ని అవన్నీ ఆలోచనలతో ఇవాళ మరి అక్కడ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నారు. అది ప్రైవేట్ పరమవుతుందో ఇంకా ఎవరికైనా వెళ్ళిపోతున్నదో ఏమో అనే అనుమానాలు సహజంగానే యూనివర్సిటీలో ఉన్న పిల్లలకు, టీచర్లకు ఉంటాయి. వాళ్ళకు రాకపోతే తప్పు పట్టాలి, కానీ వచ్చినందుకు తప్పు పట్టడానికి లేదు. ఇవాళ చాలా కీలకం ఏంటంటే ఇది యూనివర్సిటీకి ఉపయోగపడే అంశము, యూనివర్సిటీ పేరు ప్రఖ్యాతులు పెరిగే అంశమే, యూనివర్సిటీల్లో విద్యార్థుల పరిశోధనకు ఉపయోగపడే అంశమే. కాబట్టి సహకరించి దాని ఏర్పాటుకు మనం కూడా తోడ్పాటు అందిస్తే బాగుంటుంది అనేది ఇవాళ అందరం విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంత తొందరగా దాని ఏర్పాటు పూర్తి చేసుకోగలిగితే కేంద్రం సహాయం కూడా అందుతుంది. అది ఒక మంచి మ్యూజియంగా, ఒక పరిశోధనా కేంద్రంగా కూడా అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని ఏర్పాటుకు అందరూ కూడా సహకరించాలని, తోడ్పాటు అందించాలని కోరుతున్నాం.